రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. ఇప్పుడు ఓల్డ్ సిటీ విషయానికి వస్తే డెవలప్ కాలేదు అని చెప్పి మనం అందరికి తెలిసిన విషయమే. కేవలం ఓవైసీ వల్లనే అవ్వట్లేదు అని చెప్పేసి బయటి వాళ్ళు మాట్లాడుకునే విషయం. ఇది నిజమంటారా? వాస్తవమే. ఓవైసీ ఎంఐఎం పార్టీ వాళ్ళు డాంకీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా, 40 సంవత్సరం నుంచి ఉన్నారు. ఎందుకు డెవలప్ కాలేదు అమ్మా? క్యాపిటల్ సిటీ ఎందుకు డెవలప్ కాలేదు? పక్క చూస్తే అన్ని ఊర్లు డెవలప్ అయినాయి, అన్ని డిస్టిక్లు డెవలప్ అయినాయి, అన్ని రేట్లు పెరిగినాయి. ఇలా హైదరాబాద్ ల్యాండ్ రేట్లు ఎందుకు పెరగలేదు? ఎందుకంటే డెవలప్మెంట్ కాలేదు. ఒక కార్పొరేట్ కంపెనీ రాలేదు, ఒక మంచి హాస్పిటల్ లేదు, ఒక మంచి కాలేజ్ లేదు. ఎక్కడైనా ఓల్డ్ సిటీలో తిరగాలంటే ఏదైనా మంచి జగ ఉన్నది చెప్పు? క్యాపిటల్ సిటీ, చంద్రాయన్ గుట్ట, యాకుత్పురా, బహదూర్పురా, చార్మినార్, మలక్పేట్, కార్వాన్, గోషా మెహల్, ఎక్కడైనా మనం మంచి ఒక ప్లేస్ చూపిరాన్న అమ్మ. పోదాం, పోయి మీకు హారికాకి భోజనం పెట్టా, ఎక్కడైనా పోదాం, తీసుకోపో. ఓన్లీ చార్మినార్. మీతో కూర్చొని నా చెల్లెలతో ఒక 10 minutes ఒక జగ కూర్చొని మనం మాట్లాడదాం. ఒక జగ తీసుకోపో అమ్మా. వరంగల్లో తీసుకోపోవచ్చు, మనం ఖమ్మంలో, రంగారెడ్డిలో, మేదక్లో, అక్కడ గద్వాల్లో, మహబూబాబాద్లో, కానీ హైదరాబాద్లో లేదు అమ్మా. సో ఎవరి కారణం అమ్మా? ఎంఐఎం పార్టీనే కదా. దానికోసం ఇదే మాట రేవంత్ రెడ్డి అన్న మేం ప్రొటెస్ట్ చేసేటప్పుడు మేము 100 సార్లు రేవంత్ అన్న మేము చెప్పినాం, ఈ ముఖ్యమంత్రి ఒక్కసారి హైదరాబాద్ రాలేదు, డైలస్ ఇస్తాంబుల్ చేస్తామన్నారు, ఏం చేయలేదు, మేము వస్తే చేస్తాం అని. దానికోసం మూసీ రివర్ ఉంటే అక్బరుద్దీన్కి పిలిపించుకున్నాడు ఇంగ్లాండ్కి రేవంత్ అన్న. దాని తర్వాత మెట్రో కోసం ఇంత డబ్బులు అడితే నేను ఎక్కువ ఇస్తా, ఉస్మానియా హాస్పిటల్, ఎస్, మా అందరికీ పిలిపించి మనం ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలి. లేకుంటే ప్రజలు వీళ్ళకు ఎట్లా తిట్టినారు అండ్ వీళ్ళు ఎట్లా హిస్టరీలో దొంగలంగా మిలుగుతారు, మనం కూడా మిలుగుతాం. ఎలక్షన్లో చూసుకుందాం ఈ పొత్తులు డ్రామా మొత్తం. కానీ ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీకి ఎంఐఎంకి తీసుకొని మనం డెవలప్ చేద్దాం. ఒక కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, ఒక ఫాదర్ ఆఫ్ తెలంగాణ, ఒక విజనరీ ముఖ్యమంత్రి మనం చేద్దాం. మనం ఇల్లునే, నేను ఎక్కడుంటా హైదరాబాద్, నా ఇల్లు ఎక్కడున్నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్, నేను అక్కడనే డెవలప్ చేయకపోతే, ఈ క్యాపిటల్ సిటీ డెవలప్ చేయకపోతే ఊరు ఎట్లా డెవలప్ చేస్తా? ఇక్కడి నుంచి మొదలు పెడదాం. మీరందరూ మాకు సహకరించండి, సపోర్ట్ చేయండి. ఎలక్షన్లో అది చూసుకుందాం. మేమన్నా ఎస్, మీ విజ్డమ్కి మా విజ్డమ్ మ్యాచ్ కాదు, కానీ మీరు ఆ రోజు కష్టకాలంలో మేమేం మాట్లాడినాం. ఎందుకంటే 200 ప్రొటెస్ట్ ఒకవేళ రేవంత్ అన్న చేస్తే 200 ప్రొటెస్ట్లో ఎవరైనా వ్యక్తి ఆ 200లో ఉన్నాడంటే ఫిరోజ్ ఖాన్, అంతే, రైట్? అంతే. సో ఆ మంచిది నాకు ఈ ముఖ్యమంత్రిది బాగా ఏం కనిపిస్తున్నది అంటే చెప్పిన మాట 100 రోజులనే అమలు చేస్తున్నాం. ఇప్పుడు టైం రాలేదు ఫిరోజ్, ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత లేకుంటే 1 సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు అని చెప్తలేడు. చెప్పిన మాట ఇప్పుడే చేద్దాం అంతే. ఆయన ముందు వచ్చింది మొత్తం ఇఫ్తార్ పార్టీ చేద్దాం. అందరు సీఎంలు ఏం చేస్తారు? మంత్ ఎండ్లో చేస్తారు. మన ముఖ్యమంత్రి ఏమన్నాడు? నథింగ్ డూయింగ్, ఫస్ట్ ఫ్రైడేలో చేద్దాం, చేసేసినాడు. సో ఇట్లా ప్రతి ఒక్క పని ఇమీడియట్గా దానికి ఆన్సర్, దానికి డెలివరీ ఈ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. దానికోసం నేను చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి 10 years కాదు 15 సంవత్సరం ఉంటాడు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రి ఇది. అండ్ ఇప్పుడు ఓల్డ్ సిటీ విషయానికి వస్తే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒక పక్క ఓవైసీ, ఇంకో పక్క మాధవిలత. మాధవిలత మీద మీ ఒపీనియన్ ఏంటి? మాధవిలత నేను చూస్తున్నా, ఆ మహిళ గురించి నాకు తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఉంటుంది కదా. నా దగ్గర సోషల్ మీడియా ఉండదు, మా పక్కల్లో చూపిస్తూనే ఉంటాం. సో నేను చూసిన 2-3 దానిలో మస్తు మాట్లాడుతుంది, రైట్? సో ఫైట్ కోసం వచ్చింది అని అనిపిస్తున్నది. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే పొలిటికల్ పోలరైజేషన్లో ఎవరైనా ముస్లిమ్స్లో ఛాంపియన్ అంటే అసదుద్దీన్ అండ్ హిందూస్లో ఛాంపియన్ అంటే రాజా సింగ్. సో
సో ఈ అసదుద్దీన్ మీద రాజాసింగ్కి ఎందుకు బీజేపీ పెట్టలేదు? 1 మిలియన్ క్వశ్చన్ ఇది నాకు. అందరికీ అదే క్వశ్చన్. ఎందుకు పెట్టలేదు? రాజాసింగ్ ఎమ్మెల్యే గోషామహల్లో ఉన్నప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ గోషామహల్లో పెట్టడు. ఎందుకు? హైదరాబాద్ లోక్సభలో అన్ని సీట్లో పెట్టాడు. నేను సికింద్రాబాద్లో వస్తా, కానీ అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ మాకు పడదు అని ఆ ఫాల్తూ నా కొడుకు నా మీద కూడా పెట్టినాడు. ఫిరోజ్ ఖాన్ మీద పెట్టాడు, రాజాసింగ్ మీద పెట్టాడు. ముస్లిమ్స్ డెవలప్ కావాలని చెప్తాడు, ఒక ముస్లిం మీద క్యాండిడేట్ పెట్టాడు. ఒక హిందూ ఎవర్ ఎంఐఎం ఎవర్ అగేన్స్ట్ వాళ్ళ మీద రాజాసింగ్ మీద ఈయన క్యాండిడేట్ పెట్టాడు. రాజాసింగ్ అసద్ మీద కంటెస్ట్ చేయడు. ఇది ఏం? ఇది బీజేపీతో దోస్తీ, లవ్ స్టోరీ, రొమాన్స్ చెప్పాలి. ఇది రియాలిటీ. డివైడ్ అండ్ రూల్, పొలిటికల్ పోలరైజేషన్ చేయాలి. అసదుద్దీన్ బాగుండాలి, బీజేపీ కోరిక. అసదుద్దీన్ బాగుంటే మొత్తం ఇండియాలో మేము నడుస్తాం. అసదుద్దీన్ మాకు తిట్టే హిందుత్వ ఓట్లు మాకు పడతాయి. లెక్క వేసుకుంటే 140 crores, ముస్లిం 20 crores, క్రిస్టియన్స్ అన్ని వేరే కులం తీసుకుంటే బోరా కానీ మైమన్స్ కానీ సిక్ కానీ క్రిస్టియన్లు అన్ని తీస్తే ఒక 10 crores, 100+ crores హిందూ, దానిలో 60 crores హిందుత్వ. అసదుద్దీన్ బాగుండాలి. అసదుద్దీన్ ఇంత తిట్టిన తర్వాత, ఇంత పెద్దగా మాట్లాడిన తర్వాత, ఇంత లంగా పనులు చేసిన తర్వాత, ఇంత కోట్లు సంపాదించిన తర్వాత ఈ ఈడీ అసదుద్దీన్ దగ్గర ఎందుకు రాదు? సిబిఐ ఎందుకు రాదు? వాళ్ళ తమ్ముడు 100 కేసులలో ఉంటాడు, దాని మీద వీళ్ళకు సజా ఎందుకు కాదు? ఎవరు కూడా వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? ఇది దోస్తి. అసదుద్దీన్ దోస్తి బీజేపీతో, అందరితో. ఎవరు పవర్లో ఉంటే వీడు కుక్కలాగా పోయి నాకుతాడు. ఇది రియాలిటీ, ఇది వాస్తవం, ఇది అందరు చూస్తున్నారు. ఇది దానికోసం ఇట్లాంటి చేస్తారు పనులు అని మేనిఫెస్టోలు ఉండదు ఈ పార్టీకి. డెవలప్మెంట్ మాట్లాడరు. ఎప్పుడు చూడు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. ఎప్పుడు చూడు మేము ఒక మతమూలు అని చూపిస్తారు, కానీ మా మతమూలకి డెవలప్ చేయరు. అది ఎవరైనా వాళ్ళ మతం గురించి మాట్లాడితే గుడ్, మాట్లాడుకోవాలి అమ్మ. నేను చెప్తున్నా హారికాను, మీ హిందూ ధర్మం నుంచి నువ్వు పెద్దగా గొప్పగా మాట్లాడాలి. నేను ఒక ముస్లిం ఉంటే నా ఇస్లాం గురించి గొప్పగా నేను మాట్లాడాలి, కానీ నాకు అర్హత లేదు హిందూయిజంకి క్రిటిసైజ్ చేయడానికి. నీకు అర్హత లేదు ఇస్లాంకి నువ్వు క్రిటిసైజ్ చేయడానికి. ఒక మంచి హిందూ ఉంటే నువ్వు ఒక మంచి మనిషి అవుతావా? నేను ఒక మంచి ముస్లిం ఉంటే ఒక మంచి మనిషి అవుతావా? నా మంచి మనిషి ఉంటే నీ రిలీజన్కి నేను గౌరవం ఇవ్వాలి, నువ్వు నా రిలీజన్కి గౌరవం ఇండియా ఇవ్వాలి. ఇదే బ్యూటీ మన కంట్రీది. ఎగ్జాక్ట్లీ సార్. ఈ బ్యూటీలో తక్కువ కావద్దు. మన కంట్రీ 140 crores గార్డెన్. ఈ గార్డెన్లో ఒక ఫ్లవర్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్లవర్ బ్యూటీ డిఫరెంట్, కానీ ప్రతి ఒక్క ఫ్లవర్ది రెస్పెక్ట్ ఉండాలి. అరే ఎవరైనా చంద్రబాబు వచ్చి నేను కమ్మ గురించి మాట్లాడతా, చిరంజీవి గురించి వచ్చి నేను కాపు గురించి మాట్లాడతా, వెరీ గుడ్, మాట్లాడాలి. కానీ వాళ్ళు ఒకవేళ మేలు చేయకపోతే వాళ్ళే తిట్టుతారు, చెప్పు తీసుకొని కొడతారు. సేమ్ చీజ్ అసదుద్దీన్ చేస్తాడు, వాళ్ళ అయ్యా చేస్తాడు, వాళ్ళ తాత చేస్తారు. ముస్లిం చెప్పి ఓల్డ్ సిటీకి బ్లాక్ లిస్ట్ చేసినారు, ముస్లిమ్స్కి డెవలప్ చేయలేదు. రంగనాథ్ మిశ్రా, సచ్చార్ కమిటీ, దావలా సుబ్రహ్మణ్యం, టిఎస్ రామ్లు, టిఎస్ సుధీర్ అన్ని పెద్దగా గొప్పగా కమిషన్ గురించి, కమిటీల గురించి మాట్లాడతారు వీళ్ళు. దానిలో ప్రతి ఒక్క కమిషన్ కానీ కమిటీ కానీ
ముస్లిమ్స్ దళితుల కంటే అధ్వానం పొజిషన్లో ఉన్నారని మొత్తం స్టాటిస్టిక్స్ చూపించినాం. స్కూల్లో కానీ, డ్రాప్అవుట్ కానీ, కన్స్ట్రక్టెడ్ ఇల్లు కానీ, బిజినెస్ కానీ, ఉద్యోగాలు కానీ అన్ని దానిలో దళిత్ కంటే అధ్వానం చూపించినారు ఇవన్నీ రిపోర్ట్లు. ఈ రిపోర్ట్ల గురించి మాట్లాడతారు, కానీ ఎక్కడ రాజ్యం చేస్తున్నారు అక్కడ ముస్లిమ్స్కి డెవలప్ చేయరు, ఆ సిటీకి డెవలప్ చేయరు, ఆ 22 lakh మందికి వీళ్ళు డెవలప్ చేస్తలేరు అని ఆ కోపంతో ఫైట్ చేస్తున్నారు. ఒక యుద్ధలాగా ఫైట్ చేస్తున్నారు. అసత్తో ఇదే నాకు పర్సనల్. అసత్ కూతురికి నేను పెళ్లి చేసుకున్నా, లేకుంటే నా అక్కకి వాడు పెళ్లి చేసుకున్నాడు, ఏదైనా ఉన్నది, లేకుంటే ల్యాండ్ డీలింగ్లు ఉన్నాయి, లేకుంటే డబ్బులది ఉన్నది, ఏది ఉన్నది, వాడు ఎవరో ఒక పొలిటీషియన్, రైట్? కానీ 40 years నుంచి సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషన్లీ ప్రజలకు బ్యాక్వర్డ్ పెట్టినాడని వాళ్ళ పరిశాన్ని చూసుకొని వాళ్ళు లైన్లో నిల్చుకొని హాస్పిటల్ దగ్గర కనిపిస్తే, స్కూళ్ళ దగ్గర కనిపిస్తే, వాళ్ళ గల్లీ బస్తీ పోతే వాళ్ళ పరిస్థితి చూస్తే ఏడవాలే, లేకుంటే మనకు మనకు తిట్టాలి. దేనికోసం పుట్టినవారా వేస్ట్ ఫెల్లో? దేవుడు నీకు పులిలాగా ఇచ్చిన తర్వాత బతుకు ఏమరా ఇది? నువ్వు లేపురా వాయిస్, ఓకే, భగత్ సింగ్ లాగా నువ్వు చేరా, సుభాష్ చంద్రబోస్ లాగా చేరా. ఇది నా లోపల నుంచి వచ్చింది వాయిస్. దానికోసం ఏ టైం కూడా వచ్చింది, భయపడలేదు. ప్రాణం పోతా పోతా బతికినా భయపడలేదు, జైళ్ళకు పోయినా భయపడలేదు, 5 times ఓడిపోయినా. అసదుద్దీన్ వచ్చి నాంపల్లిలో కూర్చున్నాడు, బీజేపీకి క్యాండిడేట్ వాడి సెలెక్ట్ చేసినాడు, బీఆర్ఎస్ క్యాండిడేట్కి వాడి సెలెక్ట్ చేసినాడు, పాత క్యాండిడేట్కి తీసేసినాడు, కొత్త క్యాండిడేట్కి తీసుకువచ్చినాడు. 40 రోజులు నాంపల్లిలో తిరిగినాడు, 30 నుంచి 35 కోట్లు పెట్టినాడు నా మీద. ఎక్కడ హిందూ ఓట్లు వస్తాయి, బీజేపీ వాడికి తీసుకుపోయి హిందూ ఓట్లు ఇక్కడ వస్తాయి, దీనికి డెంట్ పెట్టు. బీఆర్ఎస్ క్యాండిడేట్కి క్రిస్టియన్ ఓట్లు ఇక్కడ వస్తాయి, ఫిరోజ్కి డెంట్ పెట్టు. ముస్లిం కమ్యూనిటీలో పోయి నా గురించి, అరే వీడు కరెక్ట్ ముస్లిం కాదు, వీడు మందిర్ పోతాడు, వీడు చర్చ్కి పోతాడు, వీడు జై శ్రీరామ్ అంటాడు, అన్ని చెప్పుకొని ఆ ముస్లింకి పాడు చేసినాడు. ఇన్ని చేసిన తర్వాత 4 నా మీద కంటెస్ట్ చేస్తారమ్మా. అసదుద్దీన్, బీజేపీ, బీఆర్ఎస్ అండ్ వాళ్ళు టికెట్ ఇచ్చిన మాజిద్ హుసేన్, 4 కలిసి 55,000 బోకస్ ఓట్లతో గవర్నమెంట్ మషినరీతో ఒక్క క్రెడిట్ ఇస్తా పోలీస్కి. పోలీస్ అవుట్ రైట్ సపోర్ట్ చేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఒక్కటే, ఎవరో డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఒక్కటే చెప్పినారు, సత్యం కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావా, నువ్వెవరు మాకు తెలియదు, నువ్వు ఏ కులం ఏ మతం నాకు తెలియదు, కానీ ప్రజల కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావా, నీ సత్యం చూసుకొని నేను మీకు సపోర్ట్ చేస్తామని కమిషనర్ నుంచి కానిస్టేబుల్ దాకా నాకు సపోర్ట్ చేస్తున్నారమ్మా.